బస్ స్టాండ్ లోని చలివేంద్ర కార్యక్రమాన్ని మన భాష స్కూల్ సుందర్ ఈ పిలిచిన దానికి ఇనాగ్రేషన్ వచ్చిన దానికి నేను పెద్దలు దేవరం గారు, నారాయణ రెడ్డి గారు, ప్రిన్సిపల్ గారు ఈ కార్యక్రమాలు మంచిగా చేసి ఆర్మూర్కు ఎంతో చేయాలని మంచి చేస్తే చల్లటి నీళ్ళు ఆగిపిస్తే ఎండాకాలము వాళ్ళకి ఎన్ని రోజులైనా ఆవుసు పెరుగుతుంది. ఈ చలివేంద్రలాసుంటి అందరూ మంచిగా చేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద భాషిత స్కూల్ కరస్పాండెంట్ సుందర్ గారు చలివేంద్రాన్ని ప్రారంభించడం హర్షదాయకం. ఎందుకంటే ఈ ఎండాకాలాలలో నీళ్లు దొరకక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. అట్లాంటి పరిస్థితులలో వాళ్ళు స్కూల్ నడుపుతూ ప్రజలకు చల్లటి నీళ్ళు తాగిపోయడం అనేది నిజంగా హర్షణీయమైనటువంటి విషయము. ఇట్లాంటి పనులు అన్ని గల్లీలలో ఇతరులు కూడా చేస్తే బాగుంటుంది. వీళ్ళ స్కూల్ తరఫున 4 చలివేంద్రాలు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఇది చాలా మంచి కార్యక్రమం. వారిని నేను అభినందిస్తున్నా. అందరికి నమస్తే. ఈరోజు పాత బస్టాండ్ ఆర్మూర్ పాత బస్టాండ్లో శ్రీభాషిత పాఠశాల తరఫున ఒక చలివేంద్రాన్ని ప్రారంభించినాం. పెద్దలు ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ కాటిపల్లి వెంకటరెడ్డి గారు, అలాగే మన సిపిఐఎంఎల్ దేవరాం గారు, అలాగే జమ్యాహన్ వైస్ ప్రెసిడెంట్ నూతుల నారాయణ రెడ్డి గారు వారి చేతుల మీదుగా ఈ చలివేంద్రాన్ని ప్రారంభించినాం. నేను ఒకటి నమ్మేది, ఈరోజు మనము ఈ రకంగా నిలబడ్డాము, గౌరవంగా సమాజంలో నిలబడ్డామంటే మనకు సమాజము ఎంతో ఇచ్చి ఉంది. కాబట్టి మనకు చేతనైనంత మనం కూడా సమాజానికి ఏ విధంగానూ ఉపయోగపడాలనే అభిప్రాయంతో, ఎస్పెషల్లీ ఈ ఎండాకాలంలో చాలా మంది పాదచారులు ఇట్లా పోతూ ఉంటారు, డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది పిల్లలకు. దానికి అని చెప్పేసి మేము 4 చలివేంద్రాలు, ఒకటి పాత బస్ స్టాండ్, ఒకటి కొత్త బస్ స్టాండ్, ఒకటి రాజా రమేష్ థియేటర్ దగ్గర మాడుపల్లి, ఒకటి పెర్కిట్ బస్ స్టాండ్ లో స్టార్ట్ చేయబోతున్నాం. ఈరోజు మొదటిది మన మున్సిపల్ వైస్ చైర్మన్ చేతుల మీదుగా చేపించిన దానికి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి సమాజానికి మనం అందరం కూడా ఎంతో కొంత ఇవ్వాల్సిందని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ ఈ చలివేంద్రాలను మంచిగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చల్లటి నీళ్లు త్రాగండి, ఆరోగ్యంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.